హాయ్ అండి, చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని చూపిస్తున్న మసాలా దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి నీట్గా కలిపేసుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో వేసి వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా వేయించుకోవాలి. ఆ చికెన్ మొత్తం పక్కకు తీసేసి అదే పైనలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తము మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత చికెన్ మొత్తం పక్కకు తీసేసి ఆ హీట్ ఆయిల్లోనే ఒక పెద్ద టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అందులోనే మళ్ళీ వేయించుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని టేస్ట్కి తగ్గ కారము, సాల్ట్, మనం రుబ్బి పెట్టుకున్న మసాలా, పసుపు యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. చికెన్ ముక్కలు మసాలా మొత్తం చల్లారిన తర్వాత 3 లేదా 4 నిమ్మకాయలు పిండేసుకొని రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ పికిల్ రెడీ. ఇది వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది 2-3 నెలలు మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.